సైరా నరసింహారెడ్డి సంబంధించిన మోషన్ పోస్టర్ ఈ మధ్య రిలీజ్ అయ్యి సోషల్ నెట్వర్క్ లో ఇప్పటికీ ట్రెండింగ్ పాయింట్ గా ఉన్న సైరా నరసింహారెడ్డిలో అనేక విషయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. దీనిని దర్శకుడు సురేందర్ రెడ్డి తీస్తున్న విషయం కొత్తగా తెలియాల్సిందేమీ లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కొత్తగా మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే అందరికీ తెలిసిన విధంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన రోల్లో నటిస్తున్నాడు. కాగా ఇందులో ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని నటింపచేయాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు. దీనికోసం కొత్తగా కసరత్తులు కూడా చేస్తున్నాడని తెలిసింది. ఒకవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తే ఏ పాత్రలో నటింప చేయాలని ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. వలస పాలకులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాడగా అతడికి ఎంతో మంది రాజులు సహాయం చేశారు. వారిలో దేశభక్తుడైన జటాప్రోలు సంస్థానాధిపతి అయిన రాజా లక్ష్మణరాయుడు పాత్రలో పవన్ కళ్యాణ్ ని నటింప చేయాలని అనుకుంటున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సాయం చేసే పాత్రలో పవన్ కళ్యాణ్ మాత్రమే సరిపోతాడని రామ్ చరణ్ ఆలోచన. ఇది ఇలా ఉంటే రేపటి రాజకీయాల కోసం పవన్ సిద్ధమవుతుండగా ఇప్పుడు చేస్తున్న అన్ని సినిమాలు పూర్తి చేసి రాజకీయాల్లోకి పూర్తిగా వెళ్లాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు. అయితే ఈ సమయంలో ఇటువంటి దేశభక్తి సినిమా చేస్తే అది రాబోయే రాజకీయాలకు కొంత మంచి ఫలితాలను ఇస్తుందని పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాలు సలహాలు ఇస్తున్నట్టు తెలిసింది. ఇదే విషయం మీద పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అన్నీ కుదిరి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తే తెలుగులో అతను సంతకం చేసే చిట్ట చివరి సినిమా ఇదే అవుతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే తరువాత అతను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవుతాడు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఏది ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ నొక్కడం మర్చిపోవద్దు.